నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీ మెడ్టెక్ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న రోజుల్లో ఈ సంస్థ పేరు మార్మ్రోగింది. రాజకీయంగా అధికార ప్రతిపక్షాలు మెడ్టెక్ వ్యవహారాన్ని క్వాష్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. నా ముందు చూపు వల్లే మెడ్టెక్ ఏర్పాటైంది అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మెడ్టెక్ ఏర్పాట్లను తన అకౌంట్లో వేసుకునేందుకు యత్నించారు. అదే సమయంలో తాము తీసుకున్న ర్యాపిడ్ యాక్షన్ వల్లే ప్రస్తుతం మెడ్టెక్ ద్వారా వేల వెంటిలేటర్ల తయారీకి శ్రీకారం చుట్టామని, ఇది దేశంలో ఏపీ సాధించిన ఘనత అని వైసీపీ ఆ గొప్పతనాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించింది. అంతవరకు బాగానే ఉంది. మరి ఏపీ మెడ్టెక్ తయారు చేసిన వెంటిలేటర్లు ఎన్ని? అసలు వేలాదిగా వెంటిలేటర్లను తయారు చేసే ఆర్థిక స్తోమత ఏపీ మెడ్టెక్ ఉందా? లేనప్పుడు ఎలా బిడ్ దాఖలు చేసినట్లు? అర్హత లేని సంస్థకు కేంద్రం ఎలా ఆర్డర్ ఇచ్చినట్లు? అటు బీజేపీ ఇటు వైసీపీకి ఉన్న రాజకీయ బంధం వల్లే ఇది సాధ్యమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో వెంటిలేటర్ల పేరుతో ఏపీ మెడ్టెక్ సాగించిన భాగోతంపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. వైసీపీకి బీజేపీకి మధ్య అంతర్గతంగా పొలిటికల్ లవ్ పీక్స్లో ఉందా? అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటూ గోల చేసిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తోందా? ఏపీలో బీజేపీతో విభేదిస్తున్న వైసీపీ కేంద్రంలో కమలంతో అంటకాగుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుకు ఏమాత్రం అర్హత లేని ఏపీ మెడ్టెక్ జోన్కు కేంద్రం 500 కోట్ల రూపాయలు విలువ చేసే వెంటిలేటర్ల తయారీ ఆర్డర్ చేయడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మెడ్టెక్ కథా కమామిషుపై ఓ లుక్కేద్దాం. కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 నివారణ కోసం ఎంతగా పోరాటం చేస్తుందో 13,500 వెంటిలేటర్ల తయారీ కోసం ఏపీ మెడ్టెక్ జోన్ ఆర్డర్ చేసిన వైనం అద్దం పడుతోంది. అదే సమయంలో ఏపీలో టామ్ అండ్ జెర్రీలా ఉన్న వైసీపీ బీజేపీల అసలు భాగోతం ఢిల్లీ స్థాయిలో ఆ రెండు పార్టీలు అంతర్గతంగా అంటకాకుతున్న రాజకీయ కోణాన్ని బహిర్గతం చేస్తోంది. పార్టీ ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే ముఖ్యమని, ప్రజల ఆరోగ్యం సైతం వారికి పట్టదని ఏపీ మెడ్టెక్ జోన్ వెంటిలేటర్ల తయారీ అంశం తేటతెల్లం చేస్తోంది. ఇక అసలు విషయానికి వద్దాం. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 20,000 వెంటిలేటర్లు తయారు చేసేందుకు రంగం సిద్ధమైందని, అందుకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ మెడ్టెక్ జోన్ లిమిటెడ్కు కేంద్రం దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన 13,500 వెంటిలేటర్లు తయారు చేసే కాంట్రాక్టును ఏపీ మెడ్టెక్ జోన్ లిమిటెడ్కి ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ లేదా హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే మెడ్టెక్ జోన్ ఆర్డర్ తీసుకుని 5 మాసాలవుతున్నా మెడ్టెక్ సంస్థ ఇంతవరకు కేంద్రానికి సింగిల్ వెంటిలేటర్ను కూడా తయారు చేసి ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రొక్యూర్ 20,000 వెంటిలేటర్స్ ఫ్రమ్ ద PM కేర్ ఫండ్. Now I am the person as a activist, as a political activist, RTI activist, journalist. I am from day one I am continuously studying on the PM cares and the COVID fight against the COVID. So I filed RTI in the ministry. 10th of December I got a reply from Ministry of Health. Then the Ministry of Health said me कि the entire purchase process was done by HLL Life Care Limited. This is a associate body of Ministry of Health. 20,000 ventilators out of 13,500 ventilators order was given to AP Andhra Pradesh Meditech Zone Limited. ఈ నేపథ్యంలో వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న కేంద్రం ఇంతవరకు ఏపీ మెడ్టెక్ జోన్ ఒక్క వెంటిలేటర్ను కూడా ఇవ్వకున్నా ఎందుకు మౌనంగా ఉంది అన్న ప్రశ్న ఉత్పన్నం కావడంతో సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించడంతో ఏపీ మెడ్టెక్ జోన్ అసలు భాగోతం బహిర్గతమైంది. సో వీ కెన్ సే till 4 December 2020
AP Medtech Zone not deliver not a single ventilator. Now, if we go through the documents, 13,500 ventilators comes to a value of 500 crore and 72 lakhs. We can say it in a lump sum of 500 crore. So now I start inquire the Andhra Pradesh Meditech Zone Limited. The company is very scary because the company net worth and share capital, company's share capital is only 1 lakh rupees. So with a share capital of 1 lakh rupees, how a company is going to supply 500 crore orders? Number one. Number 2 point, the company Andhra Pradesh Meditech Zone Limited, their last audit and balance sheet was done in the year of 31st March 2018. Since 2018, they are not filing their annual returns and not filing their balance sheets. విన్నారు కదండి నవీన్ లేవనెత్తిన 2 ప్రశ్నలు. కేంద్ర ఆరోగ్య శాఖ 2 దఫాలుగా ఏపీ మెడ్టెక్ జోన్కు 500 కోట్ల రూపాయల విలువైన 13,500 వెంటిలేటర్ల తయారీకి ఆర్డర్లిచ్చింది. అయితే అందులో తప్పేమీ లేదు. ఒక కాంట్రాక్ట్ ఏదైనా సంస్థకిచ్చే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీస్ ఉంటాయి. అందులో ఆ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి అంతటి ఆర్థిక స్తోమత ఉందా అని చూడాలి. సదరు కంపెనీ యొక్క 3 సంవత్సరాల ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లను చూడాలి. కానీ హెచ్ఎల్ఎల్ మాత్రం మెడ్టెక్ జోన్ విషయంలో అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఏపీ మెడ్టెక్ జోన్ క్యాపిటల్ కేవలం ₹1,00,000 మాత్రమే. అలాంటి సంస్థ 100 కోట్ల రూపాయల వెంటిలేటర్ను ఎలా తయారు చేయగలదు? ఇకపోతే 2018 మార్చి వరకు ఏపీ మెడ్టెక్ జోన్ వద్ద అసలు ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు లేవు. కాదు, అసలు వాటిని సంస్థ పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏపీ మెడ్టెక్ జోన్కు 100 కోట్లు విలువ చేసే వెంటిలేటర్లు తయారు చేయడానికి ఆర్థిక స్తోమత లేదు. అదే సమయంలో ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు లేవు. అలాంటి సంస్థకు ఎలా కాంట్రాక్టు అప్పగించినట్లు? అది సరే, అర్హత లేని ఏపీ మెడ్టెక్ జోన్ సంస్థ ఎలా బిడ్ అది 2 దఫాలుగా దాఖలు చేసినట్లు? అంటే తమకు అర్హత లేదని మెడ్టెకే కాదు, బిల్డర్లు పిలిచిన హెచ్ఎల్ఎల్కు తెలుసు. మరి వెంటిలేటర్ల ఆర్డర్లు ఎలా పొందినట్లు? అక్కడే ఉంది తిరకాసు. ఏపీలో టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకునే వైసీపీ, బీజేపీలు ఢిల్లీలో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్టు మాట. అర్థమైంది కదా? ఈ లోపాయికారి లవ్ ఉండబట్టే ఏపీ ప్రభుత్వానికి కేంద్రం 100 కోట్ల రూపాయల వెంటిలేటర్లు తయారు చేసే పనిని అప్పగించింది. ఏపీ మెడ్టెక్ జోన్ ఇంతవరకు సింగిల్ వెంటిలేటర్ తయారు చేయకుండా ఎలాంటి హెచ్చరికలు కేంద్రం చేయలేదన్న మాట. ఇదండి సంగతి. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చూశారు కదండి, వైసీపీ బీజేపీకి ఉన్న రాజకీయ లవ్వాట. అలాంటప్పుడు ఏపీ మెడ్టెక్ జోన్ పెద్దలు అక్రమాలకు పాల్పడడం అంటే ఎందుకు పాల్పడరు? ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా డ్రామా ఆడినోళ్లకు, అవినీతి అక్రమాలకు పాల్పడడం పెద్ద లెక్కలోంది కాదు. అదే జరిగింది ఏపీ మెడ్టెక్ జోన్లో. వివరాల్లోకి వెళితే ఏపీ మెడ్టెక్ జోన్ కేంద్ర నిధులతో ప్రారంభించిన ఓ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టు ఆది నుంచి అభాసు పాలవుతోంది. సంస్థ ప్రారంభంలోనే భూ కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అప్పట్లో ఆందోళనలు చేసింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో మెడ్టెక్ అవకతవకలపై జగన్ సర్కార్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏపీ మెడ్టెక్ నిధులు దారిమళ్లాయన్న నిజం వెలుగులోకొచ్చింది. గతంలో మెడ్టెక్లో కీ రోల్ పోషించిన పూనం మాలకొండయ్యే ఆర్థిక అవకతవకలకు బాధ్యులని విజిలెన్స్ విచారణ తేల్చింది. దీంతో ఎంతో సిన్సియర్ అన్న మాలకొండయ్య ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న నిజం తెలియడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు వామ్మో పూనమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పూనం మాలకొండయ్య పరిచయం అవసరం లేని ఐఏఎస్ అధికారిని. నిజాయితీ పరురాలన్న పేరుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ నిధులు గోల్మాల్లో ఆమె పాత్ర ఉందని విజిలెన్స్ నివేదికలు తేటతెల్లం చేయడంతో అంతా వామ్మో పూనమంటూ ముక్కున వేలేసుకోక తప్పడం లేదు.
పూనం ఆధ్వర్యంలో జరిగిన మెడ్టెక్ ఆర్థిక అవకతవకల్లో ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న విజిలెన్స్ నివేదిక ప్రస్తుతం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అసలు పూనం చేసిన తప్పేంటి? సిన్సియర్ అధికారిగా పేరున్న పూనం మాలకొండయ్య ఎలా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు? విశాఖ తీరంలో ఏపీ మెడ్టెక్ జోన్ నిధులు దారి మళ్లించిన వ్యవహారంలో ఆమె పాత్ర ఏమిటి? ప్రారంభం నుంచి ఏపీ మెడ్టెక్ జోన్లో జరిగిన కుంభకోణాలేంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మెడ్టెక్ సంస్థ లెక్కలు చూసే ఎస్ఆర్ గరిమెల్లా అండ్ కో ఈ 18 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో ఆరా తీసినప్పుడు నిధులు దారి మళ్లిన విషయం బయటపడింది. అనంతరం జరిపిన విచారణలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య 54 కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకి పాల్పడినట్లుగా నిర్ధారించారు. వీటిలో 36 కోట్ల రూపాయలని ప్రభుత్వం తిరిగి రాబట్టగలిగింది. కానీ 18 కోట్ల రూపాయలకి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ నుంచి రాబట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ఏపీ మెడ్టెక్ జోన్ అభివృద్ధి చేసేందుకు కాను ప్రైవేట్ కన్సార్టియమైన పవర్ మెక్ బీఎస్పీఎల్లోకి అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖలో కీలక స్థానంలో ఉన్న పూనం మాలకొండయ్య 54 కోట్ల రూపాయలని బదిలీ చేశారు. ఇలా చేయడం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకి పూర్తిగా వ్యతిరేకమని, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకి పాల్పడినట్లయిందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఇది ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె భాస్కర్ తన నివేదికలో పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్కి కూడా భాస్కర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తాను గుర్తించిన ఆర్థిక అవకతవకలపై మొన్నటిదాకా ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి రాసిన లేఖలో భాస్కర్ ప్రస్తావించారు. కేంద్రం గుర్తించి మంజూరు చేసిన కార్యకలాపాలు, ప్రాజెక్టులకి మాత్రమే నిధులు వాడాలని జాతీయ ఆరోగ్య కమిషన్ నియమ నిబంధనలో స్పష్టంగా ఉందని భాస్కర్ వివరించారు. అయితే ప్రైవేట్ కన్సార్టియమైన పవర్ మెక్ బీఎస్పీఎల్లోకి జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎలాంటి పనులు మంజూరు చేయలేదని ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. జాతీయ ఆరోగ్య కమిషన్కి ప్రైవేట్ కన్సార్టియమైన పవర్ మెక్ బీఎస్పీఎల్కి ఎలాంటి సంబంధము లేదని భాస్కర్ వివరించారు. అంటే సంబంధం లేని సంస్థకు నిధులు మళ్లించారంటే అది ఉన్నత అధికారులకు తెలియకుండా జరగదు. అంటే ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే నిధులు దారి మళ్లాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు నిధులు ఖర్చైన తీరులో అవకతవకల్ని ఆడిట్ చేసిన సంస్థ కూడా గుర్తించి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 2 రోజుల వ్యవధిలోనే 54 కోట్ల రూపాయలను 2 విడతలుగా చెల్లించారని ఆడిట్ సంస్థ నిర్ధారించింది. ఇది కూడా నిబంధనలను పూనం మాలకొండయ్య ఎలా ఉల్లంఘించారో బయటపెడుతోందని ఆడిట్ సంస్థ ఎత్తి చూపింది. అప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మెడ్టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ ద్వారా ఈ 54 కోట్ల రూపాయలను ఐఏఎస్ పూనం మాలకొండయ్య విడుదల చేయించారని సాక్ష్యాలతో సహా గుర్తించారు. కానీ డబ్బులు తీసుకున్న ప్రైవేట్ కన్సార్టియమైన పవర్ మెక్ బీఎస్పీఎల్ వాటిని తిరిగి చెల్లించలేదని ఆడిట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ మెడ్టెక్ జోన్లో చోటు చేసుకున్న ఈ ఆర్థిక అక్రమాలపై ఏపీ విజిలెన్స్ విభాగం ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. ఆర్థికపరమైన అంశాలతో పాటు పాలనాపరమైన లోపాలు కూడా ఉన్నాయని విజిలెన్స్ విభాగం తన నివేదికలో పేర్కొంది. వీటికి ఏపీ మెడ్టెక్ జోన్ ఎండీ జితేంద్ర శర్మ, ఐఏఎస్ పూనం మాలకొండయ్య కారణమని విజిలెన్స్ తేల్చింది. వైద్య ఆరోగ్య శాఖలో చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనపై సిఐడి విచారణకి ఆదేశించాలని కోరుతూ గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి కోరుతూ లేఖ రాశారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రాజెక్టుల కారణంగా ప్రభుత్వ ఖజానాకి భారీగా నష్టం వాటిల్లిందని సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూనం మాలకొండయ్య వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ అవకతవకలు జరిగాయని ఎల్వి సుబ్రహ్మణ్యం లేఖలో పేర్కొనడం గమనార్హం. రాజధాని మొదలుకొని కరోనా వరకు ఏపీలో ప్రతిదీ రాజకీయమే. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. అయితే ప్రతిదీ రాజకీయ వివాదంగా మారితే మాత్రం వాటి నుంచి అందాల్సిన ఫలితాలు ప్రజలకు అందవు. ఆ కోవలోకే వస్తుంది విశాఖలోని మెడ్టెక్ జోన్. ప్రారంభం నుంచి మెడ్టెక్ జోన్ వివాదాలకు, కుంభకోణాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ప్రస్తుతం పూనం మాలకొండయ్య వ్యవహారంతో ఆరోపణలకు బలం చేకూరింది. మెడ్టెక్ జోన్ పూర్వపరాల్లోకి వెళితే 2016 ఆగస్టు 20వ తేదీన గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలంలో
నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్కు శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ 13వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ మెడ్టెక్ జోన్ను ప్రారంభోత్సవం చేశారు. మెడ్టెక్ జోన్కు కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఫార్మా రంగంలో అనుభవం ఉన్న జితేంద్ర శర్మను సీఈఓగా నియమించారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత మెడ్టెక్ జోన్ ఉత్పత్తులు నిలిచిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని కంపెనీలు మెడ్టెక్ జోన్ను వదిలి వెళ్లిపోయాయని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం జితేంద్రను ఆ పదవి నుంచి తొలగించింది. దీంతో మెడ్టెక్ జోన్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఎవరిపై ఒత్తిడి తెచ్చిందో తెలియదు కానీ జితేంద్ర వర్మనే నియమించారు. జితేంద్రను మళ్లీ నియమించడం వెనుక కేంద్ర ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ నెలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను సమర్థించేలా మాట్లాడడం ప్రభుత్వ వర్గాల్లో అప్పట్లో కలకలం రేపింది. తమ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన మెడ్టెక్ జోన్ ప్రాజెక్టును తీసుకొస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక అక్కడి నుంచి అన్ని కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడం, వాటిని సమర్థించేలా పూనం మాలకొండయ్య స్పందించిన తీరు ప్రభుత్వ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మెడ్టెక్ జోన్ నుంచి కంపెనీలు వెళ్లిపోయిన మాట వాస్తవమే. అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కారణం కాదని, దీని వెనుక కొన్ని దుష్ట శక్తులున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని తెలిపారు. అంతేకాకుండా టెండర్లు ఫైనల్ కాకముందే ఎంపిక చేసిన కంపెనీలకు మెడ్టెక్ జోన్లో టెస్ట్ కిట్స్, వెంటిలేటర్స్ తయారీకి అనుమతి ఇవ్వడం ద్వారా స్కామ్కు తెరలేపినట్లుగా ఆమె చెప్పకనే చెప్పారు. మరోవైపు ఆర్ఎఫ్పీ కింద ప్రతిపాదనలు సమర్పించడానికి ఏప్రిల్ 10 వరకు గడువు ఉంది. కానీ ఈలోగానే కొన్ని సంస్థలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇప్పించింది. తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. అంటే అసలు టెండర్లో పనులు ఏ కంపెనీకి దక్కుతాయో తెలియకుండానే ఇదంతా చేశారంటే ఈ 80 కోట్ల రూపాయల పనుల్లో స్కామ్కు తెరలేపినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం పూనం మాలకొండయ్యకు వైద్య ఆరోగ్య శాఖతో సంబంధం లేదు. అయినా సరే ఆమె సీఎం జగన్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరీ ఈ అంశాలపై స్పందించేందుకు అంత ఆసక్తి చూపించడం ఏంటని అప్పట్లో ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మెడ్టెక్ జోన్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. నిజానికి మెడ్టెక్ జోన్ ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారని, పరిశ్రమల ప్రోత్సాహం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆనుకొని ఉన్న మెడ్టెక్ జోన్కు కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని, భవనాల నిర్మాణం, భూమి చదును కోసం 2017లో టెండర్లు పిలిచారు. వాస్తవంగా 500 కోట్ల రూపాయలతోనే పూర్తి చేసే పనులను ఏకంగా 2500 కోట్లకు అంటే సుమారు 300% అధికంగా ల్యాంకో ఇన్ఫ్రాకు అప్పగించారు. అప్పటికే సంస్థ రిమ్స్ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోవడంతో ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ విధించి కాంట్రాక్టు రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన సంస్థకు ఏకంగా 300% పెంచి పనులు అప్పగించడంతో పెద్ద దుమారం రేగింది. లగడపాటి రాజ్గోపాల్కు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. దీంతో ల్యాంక్ ఇన్ఫ్రాకిచ్చిన టెండర్ రద్దు చేసి మళ్లీ పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఏస్క్రో ఖాతా తెరవని ల్యాంక్ ఇన్ఫ్రా సంస్థకు టెండర్లు రద్దు చేసిన రోజే నిధులను మళ్లించినట్లుగా అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అంతేకాదు టెండర్లు రద్దయిన రోజే మెడ్టెక్ జోన్ నిధులను ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మార్చడం విశేషం. మరోవైపు అప్పట్లో బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలకు ఈ పేరు తెలియని కంపెనీలతో మెడ్టెక్ అధికారులు ఎంఓయూలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎకరాకు 5 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 1350 కోట్లు విలువ చేసే విలువైన భూమిలో అనుయాయులు, నచ్చిన వారికి, మెచ్చిన వారికి ఎకరం 25 లక్షల రూపాయలకే 33 ఏళ్లు లీజుకు కట్టబెట్టారని సమాచారం. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో మెడ్టెక్ జోన్లో జరిగిన అక్రమాలపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ నివేదికలు కోరింది. పైగా మెడ్టెక్ జోన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, మరో 11 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
చూశారు కదండి, ఏపీ మెట్టెక్లో ఆది నుంచి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మెట్టెక్లో పూనం హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటారా, మనం ఎవరికైనా బాకీ చెల్లించాలంటే ఒకసారి చెల్లిస్తాం. ఒకవేళ ఇవ్వాల్సిన మొత్తం పొరపాటున 2 సార్లు చెల్లిస్తే తిరిగి వసూలు చేసుకుంటాం. ఏపీ హెట్టెక్ అధికారులు మాత్రం కేంద్ర నిధుల్ని ఎలాంటి సంబంధం లేని థర్డ్ పార్టీకి బదలాయించారు. తప్పు తెలిసాకైనా నిధులను ఎందుకు రాబట్టలేకపోయారన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సిన్సియర్ అనుకున్న పూనం మాలకొండయ్య వైపు వేలెత్తి చూపేలా చేస్తోంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.